ఈ వీడియోని తప్పకుండా ఎగ్జామ్ రాయబోతున్న పిల్లలు ఎవరింట్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే నేను కొంచెం మాట్లాడాలనుకున్నా, ఎస్పెషల్లీ పేరెంట్స్తో. నేను పేరెంట్స్ చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఎగ్జామ్స్ అప్పుడు పిల్లల మీద ఆల్రెడీ చాలా ప్రెషర్ ఉంటుందండి. సో మీరు కూడా ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు. లైక్ మాకు ఇంత పర్సెంటేజ్ రావాలి, ఇంత పర్సెంటేజ్ రాకపోతే కాలేజ్లో సీట్ రాదు, అలాంటి వాళ్ళకి చెప్పకండి. నచ్చ చెప్పండి. ఇప్పుడు చదువు ఇంపార్టెంట్ అని చెప్పేసి, అంటే చదువుకుంటేనే ర్యాంక్స్ వస్తాయి, మంచి సీట్స్ వస్తాయి, మంచి మనకి ఇంకా ఫ్యూచర్లో చాలా ఛాన్సెస్ ఉంటాయని వాళ్ళకి నచ్చ చెప్పండి. అంతే తప్ప ఇంత రావాలి, రాకపోతే కుదరదు, నీకు వేరే కాలేజ్లో జాయిన్ చేయలేము, ఇక్కడ చేయలేము, అక్కడ చేయలేము అని చెప్పొద్దు. ఇంకొకటి, వాళ్ళ ఫుడ్ విషయంలో కొంచెం మైండ్ పెట్టండి. లైక్ వాళ్ళని హైడ్రేట్గా ఉంచండి, ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉండండి, లైట్ ఫుడ్ పెట్టండి, జంక్ ఫుడ్ పెట్టద్దు, అండ్ ఎక్కువ మిర్చి మసాలా ఆయిల్ ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఎగ్జామ్స్ అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ సీజన్ చేంజ్ అవుతుంది. సో మీరు ఈ టైంలో కూడా అలాంటి ఫుడ్స్ పెడితే వాళ్ళ స్టమక్ డిస్టర్బ్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే సంతోషమే, కానీ ప్రాణాలు పోయినంత పని చేసుకొని మార్కులు తేవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళని దయచేసి కొంచెం రెస్ట్ తీసుకునివ్వండి. చదువుకుంటారు, గంట చదువుకుంటారు, 2 గంటలు చదువుకుంటారు, ఒక అరగంట వాళ్ళని టీవీ చూడనివ్వండి, తిరగనివ్వండి, ఆడుకునివ్వండి. అంతే తప్ప 24 hours చదవాలని వాళ్ళ మీద ప్రెషర్ దయచేసి పెట్టకండి. హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.